పాలు ఈ రోజు నుంచి 1 లీటర్ చాలయ్యా. అదేంటి సార్ రోజు 3 లీటర్లుగా తీసుకునేది? అవన్నీ నీకు ఎందుకయ్యా, చెప్పానుగా, చెప్పింది. లేవన్నమ్మా, 7 అయింది. ఏం లీటరే ఉన్నాయి? 3 లీటర్లు ఇవ్వాలి కదా. ఈ రోజు నుంచి 1 లీటరే. ఇందాక పేపర్ వద్దన్నారు, ఇప్పుడు పాలు వద్దంటున్నారు. ఇంకేం వద్దంటారో. రిటైర్డ్ అయ్యాను కదే, ఖర్చులు తగ్గించుకోవాలి కదా. ఇంతకీ మహేష్ ఎక్కడా? ఇది చాలా అన్యాయంరా. నీ మీద పోయడానికి వస్తే మా మీద పోయిస్తావా? మహేష్ నిన్ను ఇదిగో వద్దని చెప్తున్నా, ఇను వద్దని చెప్పానా? ఇదిగో వద్దు చెప్తున్నా, వదిలేరా ప్లీజ్. చేస్తున్నాడు వెనక. ఆగిపోండి, వీడు వదిలేలేడు, ఇక ఆగిపోండి. ఈ రోజు మీలో ఎవ్వరు ఒక్కరికైనా రాయాల్సిందే. ముందు నాకు రాయరా. నాకు రాయనయా? నాకు ఇష్టమైన వాళ్ళకి రాస్తాను. మీ లెఫ్ట్ ఫీల్ అవుతుందేమో నాన్న. రాయకపోతే మేము ఫీల్ అవుతాం. మీ నాన్న అంటే అందరికీ ఇష్టం రా. బాల్ పాస్ చేయాలంటే చూస్తూ నిలబడ్డామంటారు. ఈడెక్కడ పరిగెస్తున్నాడు రే? అర్జున్ ఆగరా రే. దీనికే ఎంత పిలిపించావు? అనవసరంగా పరిగెట్టుకొచ్చాను రా బాబు, కాళ్ళు లాగేస్తున్నాయి. ఈడింతేరా, దేనికి పెద్ద ఫీల్ అవ్వడు, కానీ బైక్ కనిపిస్తే మాత్రం ఏది పట్టించుకోడు. అయినా ఇంత పిచ్చి అంటారా నీకు బైక్ అంటే? పిచ్చి కాదు, ప్రాణం, ప్యాషన్. ఆ మోడల్ చూడు, ఆ టేక్ ఆఫ్ చూడు, ఎంత సెక్సీగా ఉందిరా. అదృష్టం ఉండాలి, బుచ్చి ముద్దొచ్చేస్తుంది. పదండ్రా. బైక్ అంటే అంత ఇష్టం ఉన్నవాడివి మీ బాబు నోటి కొనిపెట్టమని అడుక్కోవచ్చు కదరా. నా బాబు గురించి నీకు తెలియదురా రే. నా బాబు లాంటి బాబు ఇంకెవడు ఉండకూడదు. అదేంట్రా అంత మాట అనేసావు? ఆయన ఎంత మాటే నానొచ్చరా, తప్పులేదు. అసలు నాన్నంటే ఎవర్రా? మనకు నచ్చిందల్లా నువ్వు అనుకుంటా కొనిపెట్టేవాడు. మా బాబు ఉన్నాడు, అరిచి గీ పెట్టినా 5 రూపాయలు కూడా నా కోసం ఖర్చు పెట్టడు. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది ఏది అనుకున్నట్టు జరగలేదురా. అంత తను అనుకున్నట్టే జరగాలంటాడు. అంటే బొమ్మరిల్లు ప్రకాశ్ రాజ్ టైప్? అంత సీన్ లేదు నాన్న. అక్కడ నాన్న కొడుకు కోసం ఏమన్నా చేద్దాం అనుకునే టైపు. కానీ మా నాన్న తన కోసం తన కొడుకు ఏమన్నా చేస్తే బాగుండు అనుకునే టైపు. గ్రీన్ పార్క్ కి ఇంద్ర పార్క్ ఉన్నంత తేడా ఉందరా ఎత్తవా. అక్కడికి మా బాబు ఏదో సూపర్ అన్నట్టు మా బాబు కూడా ఇంతే కదరా. మా బాబు వేరు బాబు. 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే పెద్ద పార్టీ ఇస్తా అన్నాడు. నేను కంగారు పడి డిస్టింక్షన్ తెచ్చుకున్నా. మరి పార్టీ ఇచ్చాడా? ఇచ్చాడురా. ఇచ్చాడు. మూసుకోండి. ఇంకా ఇంటర్లో ఏమైందో తెలుసా? ఏమైందో? మళ్ళీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే 2 వీలర్ కొని పెడతా అన్నాడు. నేను ఎమోషనల్ అయితే తెచ్చేసుకున్నా. మరి కొని పెట్టాడా? పెట్టాడు. కొని పెట్టాడు. నవ్వండిరా. మళ్ళీ మూసుకోండి.
ఇంజనీరింగ్ కాలేజ్కి సైకిల్ మీద వస్తున్నానంటే నా బూతులు వచ్చేస్తున్నారా బాబు. ఏ అమ్మాయినా మన మొహం చూస్తుందంటావరా? అసలు నేను చెప్తుంటేనే మీకు ఇంత చిరాకు వచ్చేస్తుందే. నా బాబుని చూసారనుకో. తర్వాత పాలు 900, ఈఎంఐ 10,000 అండి, కరెంటు 1200. కరెంట్ 1200 ఏంటే అంతెందుకు వచ్చింది? మీకు పచ్చళ్ళు ఏందే ముద్ద దిగదు, అలాంటప్పుడు మిక్సీ ఎక్కువగా వాడతాం కదండి. ఈ ఖర్చులన్నీ పోను, ఇంటి ఖర్చుకి 2000. తర్వాత ఏంటో చూడు. అన్నయ్య నీ జీన్స్ సూపర్ గా ఉందన్నయ్య. నీకేం కావాలన్నయ్య అడుగు, లేట్ ఎందుకు? నీ పాకెట్ మనీలో నుంచి 20 రూపీస్ ఇవ్వా. దేనికిరా? మా ఫ్రెండ్ సిట్రా హ్యాపీ బర్త్డేకి ఒక చాక్లెట్ ఇవ్వాలి, అందుకని. వారిని అప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ గిఫ్ట్సా? ఆయన నీ డబ్బులు పడుకునిచ్చుకో. అది ఉంది కానీ నీ జోబుల నుంచి రూపాయి తీయగాని నాకేస్తున్నావు బిల్లు. నువ్వు దేశం ముదురు రే. సెట్రాకైనా ఫ్యాంటాకైనా నీ డబ్బుల్లోంచే కొని పెట్టుకో, లేదా మూసు కూర్చో. ఎత్తవన్నారా ఎత్తవ్వని. ఎంత మిగిలింది? 1250 రూపాయలండి. ఇలాగే రేయ్ బంటి. వస్తున్నా నాన్నగారు. నాన్నగారండి. ఇదిగో ఇట్రా 50 రూపాయలు. ఏం చూస్తున్నావు? నీ ప్యాకెట్ మనీరా. బంటి ఐస్ క్రీమ్ కి డబ్బులు ఇరా. అయ్యో నా దగ్గర 50 రూపీస్ కి చేంజ్ లేదే. నా దగ్గర ఉంది బాబు. అమ్మో ఈ 50 రూపీస్ మా తాత చచ్చిపోక ముందు ఇచ్చాడు. ఇది నాకు సెంటిమెంట్, నేను ఎవ్వరికి ఇవ్వను. ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు ఇవ్వు. అయ్యా 2 ఏళ్ల నుంచి ఇదే 50 రూపాయలు. ఇంకా పెంచవా? నువ్వు ఇచ్చే డబ్బులు చాలక ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. ఎప్పుడు పెంచుతావో ఏంటో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్నగారండి. థ్యాంక్స్ నాన్నగారండి. అన్నయ్యేడి? లోపల ఉన్న నాన్నగారండి. సరే నువ్వు వెళ్ళు. అర్జున్ నువ్వు వెళ్ళరా. అర్జున్ ఇదిగోరా ఈ నెల నీ ఖర్చులు. రేయ్ జాగ్రత్త ఖర్చు పెట్టుకో. శారదా ఏంటండి? ఇదిగో 1000 రూపాయలు. ఇవి నా పర్సనల్ ఖర్చులకి, అంటే నా షేవింగ్ కిట్ కి, నా బాడీ స్ప్రేలకి. అర్థమైందా? మాకు గడ్డలు వస్తున్నాయి, మేము చేసుకోవాలి. నావి వాడుకోరా. నీకు డబ్బులు ఇచ్చాను కదా, మిగుల్చుకుని కొనుక్కో. చూసావా శారద ఏమంటున్నాడు మీ ఆయన? ఇచ్చిన 200తో షేవింగ్స్ చేసుకొని సేవింగ్స్ చేసుకొని జాగ్రత్త ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఎంజాయ్ కూడా చేయాలంట. ఆయన మాత్రం ఎక్స్లు కొట్టుకుంటాడే, ఓ 20 మంది అమ్మాయిలు వెనకాల పడిపోతున్నట్టు. చా మాకే లేదు ఇక్కడ. ఏంట్రా మాటలు? ఆయనకంత సీన్ లేదురా. సరే గాని కాలేజీకి టైం అవుతోంది, రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మా నా బైక్ సంగతి కొంచెం అడిగి పెట్టవే. అరే అది నువ్వు అడగాలరా. మేము అడిగితే రెస్పాన్స్ లేదనే తమరు అడగమంటుంది. నా వల్ల కాదు, నేను అడగలేను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టవే. అది కాదురా. నా బుజ్జి కదూ, నా బంగారు కదూ, ప్లీజ్ నా వల్ల కాదురా. ఒక్క పని ప్లీజ్ ప్లీజ్. సర్లే, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడుగుతాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నువ్వు సూపర్ మా. అడుగమ్మా. ఏమండి ప్లీజ్ అడుగు. మన అర్జున్కి బైక్ కావాలంట. బైకా? పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదండి. అడగడానికి ఏం ఖర్చు అవదు, కొనియడానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇదేమో చాక్లెటా అడిగిన వెంటనే కొనియడానికి? అది కాదండి, వాడు కాలేజీకి వెళ్ళి సైకిల్ మీద వెళ్తే డేమేజ్ ఏమైనా దెబ్బతింటుందా? నేను చదువుకునే రోజుల్లో 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేవాడిని. ఆ బాధలు వీడు పడకూడదనే సైకిల్ కొనిచ్చా. సంతోషించమని చెప్పు. అబ్బే ఏ బైక్ లేకపోతే కాలేజీకి వెళ్ళడా? కమిట్ అవ్వాల్సిన కాలేజ్ అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారా? ఏంటొచ్చేది? ఆల్రెడీ టాక్ వచ్చింది ఇక్కడ. పెంట మొహాలంటే అందరూ. మా మొహాలుగా పెంట మొహాలు ఎక్కువలేరా? మీ కర్మ. అరే వచ్చేస్తున్నారా? అయ్యో